ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా. అదే విధంగా మన ఛానల్ కొత్తగా చూసేవారికి లైక్ చేయండి, షేర్ చేయండి మా. ప్రతి ఒక్కరికి మన ఛానల్ సబ్ చేసిన వారికి ధన్యవాదాలు చెప్తూ అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగమా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ జార్ఖండ్ మాజీ సీఎం అదే విధంగా జార్ఖండ్ యొక్క ముక్తి మోర్చా అగ్రనేత అదేవిధంగా గిరిజనేత ఎవరంటే జార్ఖండ్ మాజీ సీఎం ఇదంటే ఇక్కడ మెయిన్ కరెంట్ జేఎంఏ అధినేతమా ద మాజీ సీఎం జార్ఖండ్ మాజీ సీఎం వచ్చేసి సుంబు సోరెన్ వచ్చేసిమా ఇతను న్యూఢిల్లీలో మృతి చెందామా మూత్రపిండు వ్యాధితో మృతి చెందాడు. ఆయన వయసు వచ్చేసి ఏంటంటే 80 సంవత్సరాలు. అతని పేరు వచ్చేసిమా ఏమంటే సుంబు సోరెన్ కన్మూసారు అనమాట. ఎక్కడంటే ఢిల్లీలో మృతి చెందారమా. గత దాదాపు 6 months నుంచి ఆయన మూత్రపిండు వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అయితే ఇక్కడ జార్ఖండ్ సీఎంగా మాజీ సీఎంగా ప్రముఖ పర్సన్ గా ఈయన 3 సార్లు సీఎంగా పనిచేశాడు. అదేవిధంగా 3 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. ఈయన బొగ్గు శాఖ మంత్రిగా మినిస్టర్ గా పనిచేసినమా. అదేవిధంగా నెక్స్ట్ గిరిజన నాయకుడిగా ఎంతో పేరు పొందిన పర్సన్ అంటే ఇలా ప్రముఖ పర్సన్ వచ్చేసి జార్ఖండ్ మాజీ సీఎం సుంబు సోరెన్. ఈయన గిరిజన నాయకుడిగా ప్రముఖ పర్సన్ గా రికార్డ్స్ ఉంచాడు. అదేవిధంగా ఈయన జార్ఖండ్ వచ్చేసి ఈయన పార్టీ వచ్చేసి జేఎం అంటే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ స్థాపించాడు. ఎప్పుడంటే 1973లో పార్టీ స్థాపించాడు. అదేవిధంగా 8 సార్లు లోక్సభకు అదేవిధంగా ఒక్కసారి రాజ్యసభకు కూడా ఈయన పనిచేశారన్నమాట. ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి సుంబు సోరెన్ 8 సార్లు లోక్సభకు ఒకసారి రాజ్యసభకు ఎన్నికాడు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రం వచ్చేసి ఎప్పుడు ఏర్పడింది 2000 సంవత్సరం నవంబర్ 15న ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది సార్. జార్ఖండ్ రాష్ట్రం వచ్చేసి ఎప్పుడు ఏర్పడింది 2000 సంవత్సరంలో నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే పేరు జార్ఖండ్ సీఎం వచ్చేసి సుంబు సోరెన్ ఈయన కూడా 3 సార్లు సీఎం పనిచేశారు. ఈయన నాన్న వచ్చేసి ఎవరంటే పేరు వచ్చేసి చనిపోయిన పర్సన్ వాళ్ళ డాడీ ఎవరంటే సుంబు సోరెన్ వాళ్ళ డాడీ వచ్చేసి ఎవరంటే సుంబు సోరెన్ ఇద్దరు చాలా ఫేమస్ పర్సన్ ఎగ్జామ్ అడిగే ఛాన్స్ మాట. నెక్స్ట్ అదే విధంగా భారత్ కు ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ మెయిన్ వచ్చేసింది డ్రాతో అంటే సమానంగా డ్రాతో ముగిసిందన్నమాట. ఇక్కడ మెయిన్ వచ్చేసి భారత్ కు ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ డ్రాతో వాళ్ళ టెస్ట్ సిరీస్ లో మొత్తం ఏదంటే మనకు 5 టెస్ట్ సిరీస్ లో 5 టెస్ట్ సిరీస్ లో ఈ 2-2 తేడాతో వచ్చి టెస్ట్ సిరీస్ మన కైవసం చేస్తున్నమాట. ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రం డ్రా అయింది. 2 సిరీస్ ఇంగ్లాండ్ 2 ఇండియా వాళ్ళు 2 గెలిచారు. అయితే ఈ యొక్క మ్యాచ్ చేసి ఏదంటే సచిన్ టెండూల్కర్ మరియు అండర్సన్ కప్ ఈ యొక్క కప్ వచ్చేసి ఈ యొక్క మ్యాచ్ భారతదేశం వాళ్ళు ఇంగ్లాండ్ యొక్క టెస్ట్ సిరీస్ డ్రా అయింది. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మెయిన్ కీలక పాత్ర వహించేవాడు 5వ టెస్ట్ వచ్చింది సిరాజ్ కు వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ మ్యాచ్ అవార్డు వచ్చింది. అదేవిధంగా సుమన్ గిల్ కు అదేవిధంగా బ్రాక్ అనే వాడు ఏ దేశం అంటే ఇంగ్లాండ్ దేశం వాడు బ్యాట్స్మెన్. అతనికి ఏ అవార్డు అంటే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు. ఎందుకంటే సుమన్ గిల్ వచ్చేసి మన టెస్ట్ క్రికెట్ కు కెప్టెన్ ఉన్నాడు ప్లేయింట్. అదే విధంగా దాదాపు వచ్చేసి 770 పరుగుల పైన రన్ చేసినారు ఈ సిరీస్ లో. ఇది ప్రముఖ పర్సన్ అంటే సుమన్ గిల్ చాలా ఫేమస్ ఇండియా కెప్టెన్ గా ప్లేయింగ్ టెస్ట్ మ్యాచ్ కి అతి చిన్న వయసులో ఎన్నికాడు. అదేవిధంగా దీంతో పాటు రీసెంట్ గా మన టెస్ట్ మ్యాచ్ లో ఐసీసీ లో టెస్ట్ ర్యాంక్ లో వచ్చేసి ఇండియా ఎన్నో ప్లేస్ ఏంటంటే 3వ ప్లేస్. చూడండి చాలా ఇంపార్టెంట్. టెస్ట్ ర్యాంక్ లో మన ఇండియా ర్యాంక్ 3వ ప్లేస్ పోయింది. ఒకప్పుడు 4వ ప్లేస్ ఉన్నది, ఈసారి 3వ ప్లేస్ పోయింది. అయితే ఈ యొక్క టెస్ట్ ర్యాంక్ లో ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఆస్ట్రేలియా, సెకండ్ శ్రీలంక, థర్డ్ ఇండియా, ఫోర్త్ వచ్చేసి ఇంగ్లాండ్ ఉంది ఏదంటే టెస్ట్ సిరీస్ లో ర్యాంక్ లో. అదేవిధంగా ఆసియా అండర్ 22 బాక్సింగ్ పోటీలో ఛాంపియన్స్ ఎక్కడంటే థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. ఇక్కడ ఆసియా అండర్ 22 బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో ఎక్కడంటే బ్యాంకాక్ థాయిలాండ్ లో ఈ యొక్క మ్యాచ్ జరుగుతుంది సార్. మనకి ఎగ్జామ్ అడిగే ఛాన్స్. నెక్స్ట్ అదేవిధంగా 2024 వచ్చేసి వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్టింగ్ లో గణన ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా విమానాల యొక్క విపణులలో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి ఎన్నో స్థానం అంటే 5వ స్థానం. ఇక్కడ కరెంట్ అంటే 2024 వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్టింగ్ గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక విమానాల యొక్క విపణిలో మన ఇండియా ర్యాంక్ వచ్చి ఎన్నో ప్లేస్ అంటే 5వ ప్లేస్. అయితే ప్రపంచం నెంబర్ 1 ర్యాంకు అమెరికా, చైనా, యూకే, నెక్స్ట్ స్పెయిన్. ఇండియా ర్యాంక్ వచ్చేసి భారతదేశం ఇది గుర్తుడు కదా సార్. మెయిన్ ఎగ్జామ్ లో ఏమవుతుందమ్మా
ఇక వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి ఎన్నో ప్లేస్ అంటే 7వ స్థానం ఉంది. అదేవిధంగా ప్రపంచంలోనే 2025 ప్రకారం అత్యధికంగా రద్దీ గల విమానాశ్రయంలో కూడా టాప్ 10 లో వచ్చేసి మన ఇండియా నైన్త్ ప్లేస్ మా. ఇదంటే ప్రపంచంలో అత్యధిక రద్దీ గల విమానాశ్రయంలో ఏదంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా, చాలా ఫేమస్ మా. నెక్స్ట్ మా అదేవిధంగా ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు చేసి మా ఆగస్ట్ 5, 2019 ఈ యొక్క రద్దు చేశారు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే 2025కు ఆగస్ట్ 5 మా ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే 6 సంవత్సరాలు. ఆర్టికల్ 370 ఆర్టికల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే మా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి 70%. ఒకప్పుడు మా జమ్మూ కాశ్మీర్ వచ్చేసి సపరేట్ రాష్ట్రంగా హోదా ఉండేది. కానీ 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ అంటే ఇది 370 ఆర్టికల్ మరియు మా 35 ఆర్టికల్ రద్దు చేశారు. ఎప్పుడంటే 2019 ఆగస్ట్ 5న లోక్సభ ఆమోదించారు ఈ బిల్లు. అయితే ఇక్కడ ఈ ఆర్టికల్ రద్దు చేసి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని సపరేట్ రాష్ట్రంగా హోదా రద్దు చేసి కేంద్ర ప్రాంత రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా వేశారు. ఒక మాయకైతే జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ ఒకటి సపరేట్ కేటగిరీ ఉన్నది. ఎప్పుడంటే 1957లో జనవరి 26 నుంచి సపరేట్ రాష్ట్రంగా అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి కాలంలో జమ్మూ కాశ్మీర్ సపరేట్ రాష్ట్రంగా ఉన్నది. ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్ అన్ని రాష్ట్రాల మాదిరిగా బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ యొక్క 370 ఆర్టికల్ 35 ఆర్టికల్ రద్దు చేసి ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయినమా. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఆగస్ట్ 5. అదేవిధంగా ఇక్కడ అంటే మెయిన్ వచ్చేసిమా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ వచ్చేసిమా 2 రాష్ట్రాలుగా కేంద్ర ప్రాంతాలుగా చేంజ్ చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్ మరియు వచ్చేసి లడక్. మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ మా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్ట్ 10 వరకు ఆగస్ట్ 10 వరకు వచ్చేసి హర్ ఫర్ తిరంగా అంటే ప్రతి ఒక్క జెండా వచ్చేసి మన భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం రూల్స్ పెట్టింది. ఏంటంటే ఏ కార్యక్రమం అంటే హర్ ఫర్ తిలంగం అంటే ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 10 వరకు ప్రతి ఒక్క పౌరుడు మరియు వచ్చేసి ప్రతి ఒక్క వ్యక్తి వచ్చేసి మన జాతీయ జెండాను ఎగిరివేయాలన్నమాట. ఇండ్ల పైన ఎగిరిపోయాలి. ఏ కార్యక్రమం? హర్ ఫర్ జల్. ఈ కార్యక్రమం చాలా ఫేమస్ మా. ఏదంతా భాగం అంటే 2022లో వచ్చేసి మా ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా హర్ ఫర్ అనే కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2025లో లాంచ్ చేయడం జరిగింది సార్. చాలా ఇంపార్టెంట్. ఏ కార్యక్రమం అంటే ఆజాద్ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 2022 ప్రకారం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మా వింగ్ నూతన చీఫ్ గా ఎవరికంటే ఫరీక్ జైన్ మా ఎన్నికయ్యాడు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మా వింగ్ నూతన చైర్మన్ రా చైర్మన్ గా ఎవరికంటే ఫరాగ్ జైన్ ఎన్నికయ్యాడు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఈయన ఐపీఎస్ అధికారి. ఏ బ్యాచ్ అంటే 1997లో. అయితే ఈయన 10 కాలం ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల వరకు ఉంటారన్నమాట. ఈ ప్రముఖ బస్సు మా నూతన చీఫ్ గా ఫరీక్ ఎన్నికయ్యాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మా అదేవిధంగా 35వ నాటో కూటమి మీటింగ్ మా శిఖరా సదస్సు 2026లో ఏ దేశంలో జరుగుతుందంటే మనకి ఇంపార్టెంట్ మా టర్కీలో ఎక్కడంటే అంకారా. టర్కీ క్యాపిటల్ మా అంకారా. ఏ మీటింగ్ మా నాటో అంటే ఏంటంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. నాటో అంటే మనకి ఎగ్జామ్ లో అవుతామన్నమాట. ఫుల్ ఫామ్ ఇది నాటో మీటింగ్. నాటో అంటే ఏంటంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మా. నార్త్ అంటార్టిక్ మా ట్రీటీ ఆర్గనైజేషన్ మా. నాటో అంటే నాటో హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడంటే బెల్జియంలో ఎక్కడంటే బెసెల్స్ లో ఉంది. అదేవిధంగా ఎస్టాబ్లిష్ ఎప్పుడంటే 1949 ఏప్రిల్ 4న ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి మా బెల్జియంలోనే బెసెల్స్ లో. అయితే నాటో మీటింగ్ 35 మీటింగ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడైతే ఎక్కడమ్మా టర్కీలో అవుతుంది. అయితే లాస్ట్ టైం 34 మీటింగ్ ఎక్కడంటే 34 మీటింగ్ నెదర్లాండ్ లోని ది హేగ్ లో అయింది 2024. లాస్ట్ మా 2025లో లాస్ట్ మనకు ఏంటంటే ఈ సంవత్సరం 2025 వచ్చి 34 మీటింగ్ ఎక్కడంటే నెదర్లాండ్ లోని ది హేగ్. నెదర్లాండ్ క్యాపిటల్ మా ది హేగ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ యొక్క ప్రధాన కేంద్రం ఒకటి ది హేగ్ లో ఉంది. అదేవిధంగా లాస్ట్ టైం మనకు 34 మీటింగ్ ఎక్కడంటే 2025లో జూన్ మంత్ లో ఎక్కడంటే ది హేగ్ నెదర్లాండ్. ఏ మీటింగ్ అంటే నాటో మీటింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ రోజు మా 2026 నాటో మీటింగ్ శిఖరా సదస్సు మా ఎక్కడంటే 2026లో
టర్కీ క్యాపిటల్ అంకారా. అయితే నాటో యొక్క మొత్తం దేశాలమా ఎన్ని ఉంటాయంటే 32 దేశాలు ఉంటాయి. 32 దేశాలు ఉంటాయమ్మా, 32 కంట్రీస్. ఈ నాటోలో వచ్చేసి పేరెంట్ వచ్చేసి ఐరోపా మరియు ఉత్తర అమెరికా దేశాలు మాత్రమే ఉంటాయి సార్. ఐరోపాలో మరియు ఉత్తర అమెరికా దేశాలు మాత్రం ఉంటాయి. అదేవిధంగా నాటో సెక్రటరీ జనరల్ గా ఎవరికి మార్క్ రూటే. ఇది మార్క్ రూటే అనే వ్యక్తి ఎన్నికాడు. మార్క్ రూటే వెరీ ఇంపార్టెంట్. నాటో సెక్రటరీ జనరల్ వచ్చేసి మార్క్ రూటే. ఇది టోటల్ కంట్రీస్ ఏంటంటే 32 దేశాలు ఉంటాయి. 32 దేశాలమా కొత్తగా వచ్చేసి ఏంటంటే ఫిన్లాండ్ మరియు స్వీడన్ వచ్చేసి ఎప్పుడంటే 2024లో చేరిందమా 32 దేశంగా జరిగింది. టర్కీకి వచ్చేసి కొత్త పేరు వచ్చేసిందంటే టుర్కియా. టర్కీ క్యాపిటల్ అంటే టర్కీ కొత్త పేరు అంటే టుర్కియా. అదే టర్కీ క్యాపిటల్ అంకారా. నెక్స్ట్ 2027లో నాటో మీటింగ్ ఎక్కడ అవుతుంటే అల్బేనియా. ఎక్కడ? అల్బేనియా అవుతాయి. ఏ మీటింగ్ అంటే నాటో మీటింగ్. నాటో అంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ యాప్ ద్వారా ఓటు హక్కును కల్పించిన మొట్టమొదటి స్టేట్ ఏ స్టేట్ అంటే బీహార్. ఇప్పుడు మనం ఎలక్షన్ లో ఓటు వేయడానికి మన బూతింగ్ లో వెళ్తాం, మన ఈవీఎం లో ఓటేస్తాము. కానీ ఈ సార్థం దేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రమా మున్సిపాలిటీలో ఫస్ట్ వచ్చేసి ఒక మొబైల్ యాప్ ద్వారా వచ్చేసి లాంచ్ చేశారు అనమాట. మొబైల్ యాప్ ద్వారా లాంచ్ చేశారు. చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్ అంటే బీహార్ రాష్ట్రం. దేశ చరిత్రలోనే మొట్టమొదటిగా మొబైల్ యాప్ ద్వారా దీన్ని లాంచ్ చేసామా, అది గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ అదేవిధంగా 2024 సంవత్సరం 2024 సంవత్సరంలో ఎఫ్డిఐలమ్మా విదేశీ పెట్టుబడుల్లో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇండెక్స్ లో విదేశీ పెట్టుబడులు వచ్చేసి 2024 ప్రకారం వచ్చి భారత్ స్థానం ఎన్నో ప్లేస్ 10వ స్థానం. ఏంటమ్మా 10వ స్థానం ఉంది. అయితే ఫస్ట్ ప్రపంచంలో విదేశీ పెట్టుబడుల్లో ఏ దేశం అంటే అమెరికా ఉంది. కానీ మన దేశం విదేశీ పెట్టుబడుల్లో ఇండియా ర్యాంక్ 15 స్థానం. అయితే విదేశీ పెట్టుబడుల్లో మన దేశం వచ్చి ఏ దేశంతో ఎక్కువ వస్తుందంటే ఒకటి వచ్చేసి ఏ దేశం అంటే సింగపూర్ దేశం ఫస్ట్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఫస్ట్ వస్తుంది. సెకండ్ దేశమా ఏదంటే మార్సిస్ అనే దేశం. అదేవిధంగా మూడో దేశమా ఏదంటే జపాను. 4వ దేశం ఏదంటే అమెరికా. అయితే విదేశీ పెట్టుబడుల్లో ఎక్కువ ఏ దేశమా మన దేశం పెట్టుబడులు అంటే సింగపూర్ దేశం ఫస్ట్ వస్తుందమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే చైనా ర్యాంక్ వచ్చేసి పెయిన్ సార్ 2023లో 2వ ప్లేస్ ఉన్నది. 2023లో ఈసారి 2024లో ఏంటంటే 4th ప్లేస్ ఉంది. కానీ ఈసారి మాత్రం సెకండ్ ప్లేస్ ఏదంటే అమెరికా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ ఏ దేశం వచ్చిందంటే సింగపూర్ వచ్చిందమ్మా, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 2025 ప్రకారం స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీచెస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు ఉన్న దేశంలో అణుయాదాలు ఉన్న దేశంలో మన ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 180 ఉన్నాయి. అంటే ఇది ప్రపంచంలో అణుయాదాలు అంటే అణుబాంబుల్లో మన ఇండియా ర్యాంక్ వచ్చి ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 180 అణుబాంబులు ఉన్నాయి. అయితే ప్రపంచంలో నెంబర్ 1 దేశమా ఏ దేశం అంటే రష్యా. సెకండ్ దేశమా ఏదంటే అమెరికా. థర్డ్ వచ్చేసి ఏదంటే చైనా. అయితే రష్యాలో వచ్చేసి 5459 ఉన్నాయి. నెక్స్ట్ అమెరికాలో వచ్చేసి 5170 ఉన్నాయి. నెక్స్ట్ చైనాలో వచ్చేసి ఏంటంటే 600 ఉన్నాయి. ఇండియాలో కేవలం 180 మాత్రం ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఆయుధాలు అంటే అణుబాంబులు ఎక్కువ దేశమా రష్యా, అమెరికా, చైనా. ఇండియాలో కేవలం 180 మాత్రం ఉన్నాయి. పాకిస్తాన్ వచ్చేసి 178 ఉన్నాయి అణుబాంబులు. ఉత్తర కొరియాలో కూడా 180 పైన ఉన్నాయి. మన దేశం చిన్న చిన్న దేశాలు కూడా అణుయాదాలు ఉంటాయి. మన దేశం కేవలం 180 మాత్రమే అణుయాదాలు అన్నమాట. ఈ రిపోర్ట్ వచ్చేసి ఎవరు ఇచ్చినట్టే ఈ రిపోర్ట్ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీచెస్ వాళ్ళు ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చినమాట. ఇది సార్ మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ ఈ రోజు భాగంగా. అదేవిధంగా మనకు కొత్తగా చూసే వారికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరఫున మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడతాయి. మనకు వచ్చే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కానీ ఈ నెల 20 ఆగస్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్పాము. దాని నెక్స్ట్ రేపు నుంచి కొన్ని వీడియోస్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి చెప్తాము. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.